మమాన్ బాయ్కి అడుగుండ్రి పేపర్ తీసుకొని వచ్చి ఇట్లా చింపిండు చూడు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ రాసిన జీవోని గవర్నమెంట్ ఆర్డర్ ఏదో ఉంటుంది కదా ఆ రోజు ఆ బిల్లుని ఇట్లా చింపిండు చూడు ఆ నాడు మళ్ళీ సంవిధాన్ని అవమానించినట్టు కాదా అని చెప్పి అడుగురు మీ మమా బాయ్ని ఇన్స్టిట్యూషన్లు కత్రేలు ఉన్నాయని చెప్పి మాట్లాడతారు మీరు సంజయ్ గాంధీ చరిత్ర తీసుకొని వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు చరిత్ర సంజయ్ గాంధీ గారికి ఉచ్చ పోసుకుంటుండే అందరు ఎందుకు అమ్మా తల్లే ఇంత ఖతర్నాక్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టరు ఇక కొడుకైతే ఎవ్వరికి వినరు ఈయననే భావి ప్రధాని అని చెప్పినప్పుడు ఒక్కొక్కడు తడిసిపోయి గల్లల పట్టుకొని నస్బందీ చేపించిండ్రు చూడుండ్రి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళని అడుగుండ్రు ఆ రోజు సంవిధానం ఏముండేనని జవహర్లాల్ లాల్ నెహ్రూ ఆయన నీడ పడితే ఎవ్వడు అరే గడ్డే మొలవకపోతుండే ఆయన నీడ పడితే మళ్ళీ ఆయననే అన్నాడు కదా ఆయన నీడ ఒకసారి ఆయన నెత్తి మీద పడ్డది ఆయనకి నెత్తి మీద ఎంటికలు మొలవలే మళ్ళీ అరే నేనంటలేను రా ఆయన పార్లమెంట్ సాక్షిగా నడిచింది ఇది ఆ గాడ ఏమున్నది ఆకాశ ఇచ్చిన దగ్గర పోతే పోనీ ఆడ గడ్డి కూడా మొలవదు అని అంటే మళ్ళీ నీ నెత్తి మీద ఎంటిక కూడా మొలవదు కోసుకుంటావా అని అన్నాడు పార్లమెంట్లో